Hi everyone, welcome back to Kiran Studies. సో మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 కి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది అనమాట. ఇంకా ఎవరైతే చూడలేదో రెస్పాన్స్ షీట్స్ చెక్ చేసుకోలేదో మీ యొక్క రా స్కోర్ ఎంత వస్తుంది అనేది వీడియో డిస్క్రిప్షన్ కూడా నేను లింక్ ఇస్తాను, కొంచెం మీరు చెక్ చేసుకోండి. అయితే చాలా మంది స్టూడెంట్స్ కూడా సార్ అసలుకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్, సో మనకి చాలా మంది కూడా సో అండ్ సో అని చెప్తారు, జోన్ వైజ్ గా ఎలా ఉంటుంది, టాప్ స్కోర్ ఎలా వస్తుంది, యావరేజ్ మార్క్స్ ఎలా వస్తుంది, షిఫ్ట్ వైజ్ గా ఎలా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా విత్ ప్రూఫ్ తోటి విత్ అనాలిసిస్ అనేది మనం చేద్దాం అనమాట. సో మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే మనకి ఏదైతే మనకి rankguruji.com అని చెప్పేసి సో నార్త్ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు అనమాట. ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి రెస్పాన్స్ షీట్స్ కానీ మార్క్స్ కానీ రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎంటర్ చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ రోజు మనం చెప్పుకునేది కూడా కంప్లీట్ గా జోన్ వైజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ కూడా మనం ఈ రోజు అయితే దీంట్లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో టోటల్ గా ఇప్పటి వరకు మన వీడియో చేసేంత వరకు పార్టిసిపేట్ అయిన వాళ్ళు 90,000 పైగా స్టూడెంట్స్ అయితే ఈ యొక్క కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క మార్క్స్ ఎంటర్ చేయడం జరిగింది వితౌట్ నెగిటివ్, అంటే నెగిటివ్ పోగా రాసుకోరు అనమాట. సో ఇక్కడ చూడండి 90,756 మంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. యావరేజ్ మార్క్స్ వచ్చేసరికి 55.8. కానీ జోన్ వైజ్ గా అన్ని వైజ్ గా కేటగిరీ వైజ్ గా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ప్రతి ఒక్క మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అనమాట. షిఫ్ట్ వైజ్ గా యావరేజ్ స్కోర్ ఎంత వచ్చిందని కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకే రైట్. ఒకసారి కనుక మనం ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఎగ్జామ్ డేట్ తో సహా ఎగ్జామ్ డేటు, అదేవిధంగా ఎగ్జామ్ టైము, యావరేజ్ మార్క్స్ ఎంత, టోటల్ స్టూడెంట్స్ ఎంత, అన్రిజర్వ్డ్, ఓబీసీ ఎవ్రీథింగ్ కూడా ఉన్నది. చూద్దాం మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 29 వచ్చేసరికి 12:45 నుంచి 2:15 వరకు వచ్చిన పిఎం. యావరేజ్ స్కోర్ 52.97 అనమాట. టోటల్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇప్పటిదాకా ఇక్కడ పార్టిసిపేట్ చేసింది మాత్రం ఇదేదో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, 3,000 మంది, 3,952 మంది పార్టిసిపేట్ అయితే అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 510, ఓబీసీ 2,166, ఈడబ్ల్యూఎస్ 294, ఎస్సీ 624, ఎస్టీ 356. అంటే యావరేజ్ స్కోర్ ఎంత ఈ షిఫ్ట్ లో 52 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 23 డిసెంబర్ 2024 వచ్చేసరికి 9 AM నుంచి 10:30 వరకు జరిగిన ఎగ్జామ్ లో మనకి 53.09 అనమాట. అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకుంటే గనక ఈ టోటల్ స్టూడెంట్స్ ఇవి కేటగిరీ వైజ్ గా ఎంత మంది వచ్చినాయని మీరు చూడండి ఒకసారి అనమాట, ఓకేనా. సో నేను రఫ్ గా చెప్తాను, ఈ నెంబర్ అనేది మీకు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీకు ఏ షిఫ్ట్ అనేది నేను ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తాను, ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి అదే మనకి 4:30 to 6 ఉంది. రేట్ డిసెంబర్ 26 4:30 నుంచి 6 PM వచ్చింది. అదే 27th డిసెంబర్ 9 AM నుంచి 10:30 ఉంది. 27th 12:45 నుంచి 2:15. డిసెంబర్ 30 వచ్చేసరికి మనకి సో 12:45 నుంచి 2:15. అదే విధంగా అన్ని షిఫ్ట్లు ప్రతి ఒక్కటి కనుక యావరేజ్ గా చూస్తే గనక మీకు లీస్ట్ గా అంటే ఈ ఉన్న వాటిలలో కొంచెం తక్కువగా వచ్చింది అంటే గనక అంటే యావరేజ్ మార్క్స్ బట్టి మనం చెప్పాలన్నమాట. సో మనకేంది డిసెంబర్ 29వ తారీఖు నాడు జరిగిన 12:45 నుంచి 2:15 కి కొంచెం అంటే కంపేర్ టు మిగతా షిఫ్ట్లతో పోల్చుకుంటే కొంచెం అయితే అందరికీ కూడా యావరేజ్ స్కోర్ 52 కాబట్టి కంపేర్ టు అన్ని షిఫ్ట్లలో సో దిస్ ఇస్ ద అంటే అన్నిటికంటే కొంచెం మోడరేట్ ను హై లెవెల్ వరకు కొంచెం అంటే ఆఫ్ అనేది అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఈ యావరేజ్ మార్క్స్ వల్ల ఈ షిఫ్ట్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ గా వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే అండర్ స్కోర్ యావరేజ్ గురించే కదా. సో దాని తర్వాత వచ్చేసరికి మీకు 23వ తారీఖు జరిగింది ఉంది. దాని తర్వాత 23వ తారీఖు 9 AM నుంచి 4:30 షిఫ్ట్ ఒకటి ఉంది, 4:30 నుంచి 6 కూడా ఉంది అనమాట. ఇక అయితే ఏ షిఫ్ట్ లో మరి యావరేజ్ స్కోర్ ఎక్కువ వచ్చింది సార్ అంటే ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సో మీకు డిసెంబర్ 30వ తారీఖు 4:30 నుంచి 6 PM వరకు, అదేవిధంగా 24వ తారీఖు డిసెంబర్ వచ్చేసరికి 9 AM నుంచి 10:30 యావరేజ్ గా 56 మార్క్స్ వచ్చినాయి అనమాట. ఇది యావరేజ్ స్కోర్ అనమాట, ఓకేనా. ఇది మనకి ఈ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి కంప్లీట్ గా ఏదైతే ఉందో అన్ని షిఫ్ట్లు ఆల్మోస్ట్ అన్ని షిఫ్ట్లు ఏ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ అయ్యారో ఇది అనమాట, ఓకేనా రైట్. నెక్స్ట్ కనుక మనం స్లైడ్ కనుక చూస్తే ఇక్కడ వచ్చేసరికి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట, ఓకేనా. సో అయితే హైయెస్ట్ ఇంకా అయిపోలేదు మనకి. ఇక్కడ కనుక చూసినట్లయితే హైయెస్ట్ అంటే మీకు ఏ షిఫ్ట్ లో ఎక్కువ వచ్చిందంటే చూడండి ఇక్కడ ఒక్కసారి 26వ తారీఖు, ఓకేనా. డిసెంబర్ 26వ తారీఖు 9 AM నుంచి 10:30 మధ్య జరిగిన ఎగ్జామ్ లో హైయెస్ట్ 59.34 యావరేజ్. అంటే ఇక్కడ ఏంటంటే అందరికీ 59.34 కాదండి, ఈ యొక్క ర్యాంక్ గురూజీలా ఎవరైతే ఎన్రోల్ అయ్యి వాళ్ళ యొక్క స్కోర్ ఎంటర్ చేస్తారో వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నాను. సో అందులో వచ్చేసరికి 59.34 అనమాట. ఇప్పుడు మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఒక్కసారి ఈ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కనుక మీరు అబ్జర్వ్ కనుక చేయండి, ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడండి, అబ్జర్వ్ కనుక చేస్తే క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. సో మార్క్స్ రేంజ్ అంటే ఇది వాళ్ళు జెన్యూన్ గా మాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే జెన్యూన్ ఎంటర్ చేస్తారండి.
ఎందుకంటే ఏ స్టూడెంట్ అయినా సరే ఆఫ్టర్ రా స్కోర్ అంటే నెగిటివ్ పోగానే ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ మార్క్స్ ఎంటర్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి సో మాక్సిమం అయితే మనకి 96 ఎబో వచ్చిన వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉన్నారు అనమాట. చూడండి ఒకసారి ఇక్కడ, ఓకేనా, మనకి 96 వచ్చిన వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా మనకి 91 వచ్చిన వాళ్ళు టోటల్ గా 107 ఎంటర్ చేస్తే అన్రిజర్వ్ 23 ఉన్నారు, ఓబీసీ 65 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 13 ఉన్నారు, ఎస్సీ సర్కిల్ 6 ఉన్నారు. గ్రేటర్ దాన్ 86 సర్కిల్ టోటల్ గా 1312 మంది ఎంటర్ చేస్తే అందులో అన్రిజర్వ్ 262 ఉన్నారు, ఓబీసీ 827 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 154 ఉన్నారు, ఎస్సీ సర్కిల్ 62, ఎస్టీ సర్కిల్ 7. అంటే యావరేజ్ గా కనుక మనం చెప్పాలనుకుంటే ఇక్కడ ఓవరాల్ గా చూడండి మనకేంటంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ లెవెల్ వాళ్ళు కూడా చాలా మంది కూడా ఇల్లు అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకి ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ కనుక చూసుకుంటే 81 ఇక్కడ చూడండి ఒకసారి మనకున్న పోస్టులు అయితే ఎంటర్ చేసిన వాళ్ళైతే ఇది కేటగిరీ వైజ్ అనమాట. చూడండి గ్రేటర్ దాన్ 76 అంటే గ్రేటర్ దాన్ 96 ఒకళ్ళు, గ్రేటర్ దాన్ 91 107, గ్రేటర్ దాన్ 86 1312, గ్రేటర్ దాన్ 81 5460, గ్రేటర్ దాన్ 76 13129, గ్రేటర్ దాన్ 71 23190, గ్రేటర్ దాన్ 66 33866. ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఉన్నది. ఇది కేటగిరీ వైజ్ గా ఎవరికి ఎన్ని స్కోర్ వాళ్ళు ఎంటర్ చేసిన రా స్కోర్ మాత్రమే, ఇది నార్మలైజేషన్ కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది రా స్కోర్ మాత్రమే అనమాట. ఇక నెక్స్ట్ కనుక అబ్జర్వ్ చేసేది ఇది నార్మలైజేషన్ మార్క్స్ జోన్ వైజ్ గా వచ్చేసరికి మనం ఇప్పుడు నెక్స్ట్ జోన్ వైజ్ గా ఒకసారి చూద్దాం. అంటే టాప్ స్టూడెంట్స్ కి వచ్చిన ఎక్కడ మనకి ఇది ఏ జోన్ వైజ్ గా ఎన్ని మార్క్స్ వచ్చాయి యావరేజ్ గానే చూద్దాం మనం ఇక్కడ. ఎందుకంటే చాలా మంది కూడా సార్ జోన్ వైజ్ గా చెప్పండి సార్ అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా. సో జోన్ వైజ్ గా కనుక మనం ఇక్కడ ఒక్కసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే జోన్ వైజ్ మార్క్స్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలనుకుంటే చూడండి ఒకసారి అహ్మదాబాద్ సర్కిల్ యావరేజ్ మార్క్స్ 55.89, అజ్మీర్ సర్కిల్ 58.22, అలహాబాద్ సర్కిల్ 58.89, బెంగళూరు సర్కిల్ 42.54, భోపాల్ సర్కిల్ 58.75, అదేవిధంగా భువనేశ్వర్ సర్కిల్ 51.14, బిలాస్పూర్ సర్కిల్ 57.48, చండీగఢ్ సర్కిల్ 53.88, అదేవిధంగా చెన్నై సర్కిల్ 52.38 అండ్ గోరఖ్పూర్ సర్కిల్ 58.70, గౌహతి సర్కిల్ 56.94, జమ్మూ అండ్ శ్రీనగర్ సర్కిల్ 54.93, కోల్కతా సర్కిల్ 60.59, మాల్డా సర్కిల్ 58.91 అనమాట. నెక్స్ట్ ముంబై సర్కిల్ 53.8. ఇది యావరేజ్ స్కోర్ మాత్రమే, అంటే అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఎంతమంది అయ్యారు కేటగిరీ వైజ్ గా చూసుకుంటే యావరేజ్ మార్క్స్ అనమాట ఇది. నెక్స్ట్ ముంబై సర్కిల్ 53.89, ముజాఫర్ సర్కిల్ 61.78, పాట్నా సర్కిల్ 62.16, రాంచీ సర్కిల్ 60.07, సికింద్రాబాద్ సర్కిల్ చూడండి 53.45 అనమాట. నెక్స్ట్ సిలిగురు సర్కిల్ 48.46, తిరువనంతపురం సర్కిల్ 51.63 అనమాట. ఇది యావరేజ్ స్కోర్ మాత్రమే. అంటే ఇప్పటి వరకు ఈ స్టూడెంట్స్ ఎవరైతే 90,000 పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఎన్రోల్ చేసుకుని వాళ్ళ మార్క్స్ ఎంటర్ చేశారో ఇది జోన్ వైజ్ గా, అదేవిధంగా ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ గా కూడా ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక మీరు జాయిన్ అయితే అక్కడ మీకు పోస్ట్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది కిరణ్ స్టడీస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, అక్కడ కూడా మీకు పోస్ట్ చేస్తాను, డీటెయిల్ గా చూద్దాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ సర్కిల్ మనకి ఇక్కడ చూడండి మనకి అహ్మదాబాద్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. టోటల్ గా రూల్ నెంబర్ వచ్చేసరికి మనకి 93.68 తన స్టూడెంట్ ఎంటర్ చేసిన రూల్ నెంబరు. అహ్మదాబాద్ లో కూడా చూడండి గ్రేటర్ దాన్ 91 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు 86. కేటగిరీ వైజ్ గా కూడా చాలా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది అనమాట. అజ్మీర్ టోటల్ గా ఇక్కడ యావరేజ్ గా చూసుకుంటే 81 ఎబో వచ్చిన వాళ్ళు కూడా అజ్మీర్ లో ఉన్నారు. మాకు అజ్మీర్ కాకుండా మనం ఏం చేద్దామంటే మన యొక్క తెలుగు రాష్ట్రాలు అయినటువంటి సికింద్రాబాద్ కానీ చెన్నై కానీ ఇవి మనం చూద్దాం. ఎందుకంటే మనకి ఇవి ఇంపార్టెంట్ గా చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఉంటారు కాబట్టి ఒకసారి చూస్తున్నాను చూడండి. రైట్, చెన్నై ఇప్పటి వరకు ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మార్క్స్ రేంజ్ ఏదైతుందో అదేవిధంగా ఇక్కడ వచ్చిన కల్లా మనకి గ్రేటర్ దాన్ 91 వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ చెన్నై, గ్రేటర్ దాన్ 86 237, మళ్ళీ కేటగిరీ వైజ్ కూడా ఉన్నది. ఒకసారి మీరు చూడాలి, అబ్జర్వ్ చేయండి ఇది. సో అదేవిధంగా మనకి గ్రేటర్ దాన్ 71 వచ్చిన వాళ్ళు 3459, గ్రేటర్ దాన్ 66 వచ్చిన వాళ్ళు 4910, గ్రేటర్ దాన్ 61 వచ్చిన వాళ్ళు, అదేవిధంగా మనకి టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా చూద్దాం. సో అంటే ఆల్మోస్ట్ అన్ని కేటగిరీలో కూడా ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ 71 ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, గ్రేటర్ దాన్ 71 వచ్చిన వాళ్ళు 3459 మంది ఉన్నారు. అందరూ అన్రిజర్వ్ 416, ఓబీసీ 2212, ఈడబ్ల్యూఎస్ 473, ఎస్సీ సర్కిల్ 641, ఎస్టీ సర్కిల్ 163. యావరేజ్ గా ఎక్కడ మన 71 ఎబోనే చెప్తుంది చెన్నై. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే
నెక్స్ట్ సికింద్రాబాద్ చూద్దామండి. నెక్స్ట్ రైట్ రైట్ మన సికింద్రాబాద్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. రైట్ సికింద్రాబాద్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఒకసారి సికింద్రాబాద్ వచ్చేసరికల్లా మీకు యావరేజ్ గా మార్క్స్ ఎన్ని వచ్చాయనేది చూద్దాం మనకు ఒక్కసారి. ఇక్కడ సికింద్రాబాద్ లో వచ్చేసరికల్లా ఇప్పటి వరకు ఈ ఫామ్ ఫిల్ చేసి స్టూడెంట్స్ ఎంటర్ చేసిన వాళ్ళ యొక్క రాస్కోర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ 91 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు టోటల్ 20 మంది అయితే అన్రిజర్వ్ 4 ఉన్నారు, ఓబీసీ 14, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నారు. గ్రేటర్ దాన్ 86 మార్క్స్ వచ్చిన వాళ్ళు టోటల్ 184 ఉంటే అన్రిజర్వ్ 25 ఉన్నారు, ఓబీసీ 125 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 29 ఉన్నారు, ఎస్సీ 4 ఉన్నారు, ఎస్టీ 1 ఉన్నారు. గ్రేటర్ దాన్ 81 వచ్చిన వాళ్ళు మొత్తం ఎంతమంది 677 మంది ఉంటే అన్రిజర్వ్ 91, ఓబీసీ 446, ఈడబ్ల్యూఎస్ 80, ఎస్సీ 47, ఎస్టీ 13 మంది ఉన్నారు. అదేవిధంగా గ్రేటర్ దాన్ 71 వచ్చిన వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే 76 కాకుండా 2582 మంది. సో 316, ఓబీసీ 1661, ఈడబ్ల్యూఎస్ 265, ఎస్సీ 225, 115. ఇవి మనకి యావరేజ్ గా మార్క్స్ మాత్రమే. ఇది కూడా ఆఫ్టర్ నార్మలైజేషన్ కాదు, బిఫోర్ నార్మలైజేషన్ మాత్రమే. ఇది రాస్కోర్ మాత్రమే అనమాట. ఓకేనా, ఇది ఇక్కడ కూడా ఉంది. కంటిన్యూషన్ కింద చెప్పాలనుకుంటే మన సికింద్రాబాద్ ఇది కూడా మన సికింద్రాబాద్ అనమాట. సో గ్రేటర్ దాన్ 66 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు టోటల్ 3584 ఉన్నారు. గ్రేటర్ దాన్ 61 4506, గ్రేటర్ దాన్ 56 5311, గ్రేటర్ దాన్ 51 5991. సో మాక్సిమం ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా స్కోర్. ఒకసారి చూస్తే నెక్స్ట్ వచ్చేసరికి మనము ఒక్కసారి బెంగళూరు చూద్దామండి. సో మీకు కంప్లీట్ పీడిఎఫ్ కావాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నేను అక్కడైనా సరే మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా, రైట్. బెంగళూరు కనుక చూస్తే ఇప్పుడు బెంగళూరు చూద్దామండి ఒక్కసారి. రైట్, బెంగళూరు జోన్ కూడా మన వాళ్ళు చాలా మంది అప్లై చేసుకుంటారు కాబట్టి ఒకసారి అక్కడ కూడా చూద్దాం ఎలా మార్క్స్ వస్తున్నాయని చూద్దాం. అంటే యావరేజ్ స్కోర్ మీకు ఒక ఐడియా గురించి మాత్రమే. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ 86 టోటల్ 6 ఉన్నారు, అన్రిజర్వ్ 1 ఉన్నారు, ఓబీసీ 3 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 2 ఉన్నారు. గ్రేటర్ దాన్ 81 టోటల్ 27 ఉంటే అన్రిజర్వ్ 9 ఉన్నారు, ఓబీసీ 13 ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ 3 ఉన్నారు, ఎస్సీ వచ్చేసరికల్లా 2 ఉన్నారు. గ్రేటర్ దాన్ 76 వచ్చేసరికల్లా టోటల్ 67, అన్రిజర్వ్ 23, ఓబీసీ 32, ఈడబ్ల్యూఎస్ 5, ఎస్సీ వచ్చేసరికల్లా 7 ఉన్నారు అనమాట. ఇప్పుడండి అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు వేరియేషన్ అనేది అయింది మనకి కంపేర్ టు సికింద్రాబాద్ చెన్నై చూసుకుంటే బెంగళూరు చూడండి. సో గ్రేటర్ దాన్ 71 వచ్చిన వాళ్ళు కేవలం 106 మాత్రమే ఉన్నారు, అన్రిజర్వ్ 24, ఓబీసీ 58, ఈడబ్ల్యూఎస్ 6, ఎస్సీ వచ్చేసరికల్లా 15, ఎస్టీ వచ్చేసరికల్లా 3. సో గ్రేటర్ దాన్ 60 అంటే కంపేర్ టు మీరు స్కోర్ కంపారిజన్ చేయండి. సికింద్రాబాద్ వీటితో పోల్చుకుంటే బెంగళూరులో మనకి ఏంటంటే ఎక్కువ స్కోర్, అంటే యావరేజ్ తీసుకుంటే 71 వచ్చినా కూడా కొంచెం లిమిటెడ్ గా మెంబర్స్ ఉండడం జరిగింది అనమాట. సో ఇది జోన్ వైజ్ గా మనం ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ మనకి జోన్ వైజ్ గా ఉన్నది, అదేవిధంగా కేటగిరీ వైజ్ గా ఉన్నది, అదేవిధంగా మనకి కంప్లీట్ గా టాప్ స్కోర్ ఎన్ని వస్తున్నాయి, ఇలా మిడ్ రేంజ్ ఎంత, మాక్సిమం ఎంత, మినిమం ఎంత, అన్ని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఒకవేళ మీకు కంప్లీట్ పీడిఎఫ్ కావాలంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అక్కడ కంప్లీట్ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. మీకు అప్డేటెడ్ ఇప్పుడు 90,000 మంది పార్టిసిపేట్ అయ్యారు కదా, ఇంకా రేపటి కల్లా ఎల్లుండి కల్లా ఇంకెక్కువ స్టూడెంట్స్ వాళ్ళు అలా ఎన్రోల్ అయిపోయి వాళ్ళ స్కోర్ ఎంటర్ చేసిన అది కూడా మీకు అప్డేటెడ్ చేసి పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే నుంచి ఈ పీడిఎఫ్ అనేది పనాక చెప్పుకున్న జోన్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో కాంపిటేటివ్ ఫీల్డ్ కి ఎక్స్క్లూజివ్ రైల్వే ఎగ్జామ్ సంబంధించి మనకి ఇప్పుడు గ్రూప్ నోటిఫికేషన్ ఉంది. ఎన్టీపీసీ కూడా CBT 1 CBT 2 ఉంది, ఏఎల్పీ ఎగ్జామ్ CBT 2 ఉంది. కాబట్టి సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటుంది, సపరేట్ పీడిఎఫ్ ఫైల్స్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మీకు మన కిరణ్ స్టడీస్ యాప్ లో అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి మీరు ఎనాలిసిస్ చేయండి. ఈ పీడిఎఫ్ అనేది మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది కంప్లీట్ గా మన యాప్ లో మీకు అందిస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కేటగిరీ వైజ్ గా మీరు ఏ జోన్ కి అప్లై చేసుకున్నారు, మీ కేటగిరీలో ఎంతమంది ఇప్పటిదాకా ఎంట్రీ చేశారు, మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అవును కదా? సో ఇదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనే పీడిఎఫ్ చూసుకొని మీకు జోన్ కి పర్టికులర్ అంటే నేను ఇక్కడ కొన్ని జోన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా జోన్ కనుక మీరు అప్లై చేసుకుని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్ గా మీరు అనాలిసిస్ అనేది చేసుకోండి. ఓకేనా? సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్.